ఈ మాట సాక్షాత్తు పౌలు మహనీయుడే చెప్పాడు. శరీరమును నలగగొట్టే ప్రక్రియలో ఉపవాస ప్రార్థన అద్భుతంగా ఉపకరిస్తుంది. శరీరాన్ని నలగొట్టే ప్రక్రియలో మీరు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం కానీ మీరు చూడగలిగితే ఈ మాట ఉంటుంది చూడండి. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అనుకుని నా శరీరమును నలుగగొట్టి దాన్ని నేను లోపరుచుకొనుచున్నాను అన్నాడు. ఉందా? గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడు నగుదునేమో అనుకుని నా శరీరమును నలగగొట్టుకుని దానిని లోపరుచుకొనుచున్నాను. అద్దుగో, శరీరమును నలగగొట్టే ప్రక్రియలో ఉపవాసం ఒకటి. ఉపవాస ప్రార్థన ద్వారా శరీరమును నలగొట్టిన అది మనకు లోబడుతుందనే పాయింట్ నేను కాదు, పౌలు చెప్పాడు. హల్లెలూయా. ఈ సంగతి అన్యులకు తెలిసింది. ఇంత క్లియర్గా బైబిల్లో రాసి ఉంటే విశ్వాసులు లక్ష్య పెట్టట్లా. ఈ సంగతి అన్యులకు తెలుసు. వాళ్ళు ఉపవాసం ఉండి అరణ్యంలోకి పోయి ధ్యానంలో ఉంటారు. వాళ్ళు నిజదేవుడు తెలియదు మళ్ళీ వాళ్ళకి. మనకు సత్యవంతుడు తెలుసు, ఆయనకు ప్రార్థన చేయాలని తెలుసు, ఆయనతో ఏకాంతంగా గడపాలని తెలుసు, ఉపవసించాలని కూడా తెలుసు. అనేక వచనాలు రాసున్నాయి. మీరు ఉపవాసము చేస్తే ఒకవేళ అలా చేయునప్పుడు పక్కా చేయాలి, చేసేటప్పుడు ఇలా ఉండాలి. ఇంత క్లియర్గా మనం ఆజ్ఞాపించబడ్డా మన ఆత్మీయ జీవిత విషయంలో మరి ఎందుకని దాన్ని మనం పట్టించుకోలేదు? దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. ముప్పోటలా దీనికి శరీరానికి మేపటం కాదు, కాస్త దీనికి ఎండగట్టి కాస్త ఆత్మకు మళ్ళా వాక్యాహారాన్ని మేపటం ఎంతైనా అవసరం. అర్థమైతే గట్టి కొడు చెప్పండి, కూడా దేవుని మయంపరచు. ఎందుకు? దేవా నాకు మంచి సంగతి నేర్పినందుకు కృతజ్ఞతలు. కొట్టు గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. కాటేయకూడదు, బుస కొట్టాలా లేదా? కొట్టకపోతే తూట్లు అయిపోయింది. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అంటే ఏంటి? ప్రశ్నించేవానికి మన వైపు నుంచి రిటర్న్ గళం వెళ్ళాలి. వాడు ఏ టైపులో వస్తే ఆ టైపులో, అది వాక్య ప్రకారం వస్తే వాక్య ప్రకారం. పర్సనల్ వచ్చాడు అనుకో, ఇక వాడి చెత్త అంతా బయటపడిద్ది అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఎవడు ఏ టైపులో వస్తే ఆ టైపులో వాడికి న్యాయం జరిగిద్ది. లేకపోతే సత్యమును నోరెత్తనీరు దుర్మార్గులు. దాన్ని నొక్కటానికి తొక్కటానికి చూస్తారు. అది విస్ఫోటనం చెందాలి. కాబట్టి ప్రియులారా, ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ప్రాముఖ్యత, ప్రభువు దాన్ని అనుసరించాడు, దాన్ని చేశాడు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే దాన్ని చేశాడు ఆయన. 40 రోజులు. ఆ తర్వాత ఏమనుందో తెలుసా? లూకా సువార్త 4 మీరు చదవండి. ఆయన 40 దినములు అరణ్యమునకు ఏకాంతముగా పోయి ప్రార్థించుటేందుకు గడిపాడు. క్రూర మృగాల మధ్య ఉన్నాడు. ఆయన ఏమీ తినలేదు. ఆ తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం మీరు కానీ చూడగలిగితే ఇలా వ్రాయబడి ఉంది. 14వ వచనం చూడు. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలు, ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళెను. ఎప్పుడు? ఉపవాస ప్రార్థనా శక్తి పొందుకున్న తరువాత. ఉపవాస ప్రార్థనలో బలం పొందుకున్నాడు ఆత్మకి. ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడు. ఇక దేవుని పరిశుద్ధాత్మ కార్యం స్టార్ట్ అయ్యి ఆయన్ను గూర్చినటువంటి సందేశము, కీర్తి ఆ గలిలయ ప్రదేశం అంతటా వ్యాపించిందంట. ఎంతమంది లైన్లో ఉన్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? దాని ప్రాముఖ్యత చూడండి. ఆత్మ బలపడాలి అంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన తప్పనిసరి. లేకపోతే శరీరం బలపడిది తిండి తింటా ఉంటే కానీ ఆత్మ బలహీనమైంది. ఆత్మ బలంగా పనిచేయాలి అంటే శరీరానికి ఫుడ్ బ్రేక్ చేసి ఆత్మకు ఫుడ్
అది నీ అనుకూలతను బట్టి నువ్వు ఎంతవరకు ఉండగలవో, నీ శరీరం ఎంతవరకు సహకరించగలుగుద్దో అది చూసుకుంటా క్రమక్రమంగా ఫాస్టింగ్స్ని అలవాటు చేసుకోవాలి. ఉపవాసాలకి దేహాన్ని అలవాటు చేయాలి. కొన్ని శరీర రుగ్మతలు కూడా తగ్గుతాయి. అయితే ఆ ఉపవసించేటప్పుడు పౌలు చెప్పిన హెచ్చరికని కూడా తీసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఉపవాస ప్రార్థనకు పూనుకునే తిమోతికి చెప్తున్నాడు. 23వ వచనం చదువు. 5:23. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనత కోసరము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము. నొక్కి చదవాలి శ్యామ్. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ద్రాక్షరసం అంటే ద్రాక్ష సారాయి అనుకునేరు. ద్రాక్షరసం జ్యూస్. ఒట్టి నీళ్ళే తాగొద్దయా. కడుపు ఏదన్నా సమస్యలు ఏమన్నా ఉంటే, అల్సర్ గిట్రా ఉంటే ఎసిడిటీ ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక ద్రవ పదార్థ రూపంలో తీసుకోయా. అంటే తిండి ఘన పదార్థం తింటే ఎక్కువ శక్తి వచ్చింది. కొంచెం ద్రాక్షరసం లాంటి ఒక జ్యూస్ తీసుకుంటే కొంచెం తక్కువ శక్తి ఉంటుంది. పొట్ట ఖాళీ ఉండకుండా ఉంటుంది. నీకు బలహీనతలు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందని ఒక సూచన చెప్పాడు అక్కడ. దీన్ని చూపించి తాగుబోతాడు ఏం చెబుతారు తెలుసా? పౌలు తిమోతికి ఏం చెప్పాడు? అప్పుడప్పుడు కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడు. ద్రాక్షరసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వైన్ అంటారు. నేనేం తాగుతున్నా? వైనే తాగుతున్నా. మామూలు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కాదు, అది ద్రాక్ష సారాయి. ద్రాక్ష రసం ఉంది, ద్రాక్ష సారా ఉంది. అంతే కదా. ఒట్టి మట్టి తీసుకొని అలా కొడితే ముఖం మీద దెబ్బ తగిలిద్దా? తగలదుగా. గుప్పెడు మట్టి తీసుకొని ముఖాన్ని కొట్టి ఏమన్నా అయిద్దా? అదే గుప్పెడు మట్టిలో కాస్త నీళ్ళు వేసి బాగా దాన్ని గట్టి చేసి కాస్త దానిలో ఒరిపొట్టేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం కాల్చి బయటికి తీసుకొట్టు 25-30 కుట్లు పడతాయి. పగిలిపోద్ది. అట్లాగే ద్రాక్షరసం, ఒట్టి ద్రాక్షరసం అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ ద్రాక్షరసంలో కొన్ని మిక్సింగ్లు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. అది చేసినప్పుడు అది మత్తు పదార్థంగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, ఫాస్టింగ్ ఉండాలనుకున్నప్పుడు నీ కన్వీనియంట్ను బట్టి, అనుకూలతను బట్టి, ఏ టైం నుంచి ఇట్లా ఈ టైం దాకా ఉండాలి, ఇలా ఉండాలి అని రూల్ ఏం లేదు. కాస్త తరచుగా ఉపవాసం అయితే ఉండు. శాస్త్రులు పరిసయ్యులను చూడండి, వాళ్ళు కనీసం వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటారు. మరి అదే వాళ్ళు మరి పరిసయ్యుడు వచ్చి మందిరంలో నిలబడితే సొంకరు వచ్చి బయట మెట్ల మీద కూడా ఉండడానికి భయపడ్డాడు కదా. పరిసయ్యుడు మందిరంలోకి వెళ్ళిపోయి నేను వారానికి 2 టైమ్స్ ఫాస్టింగ్ ఉంటాను, దశమ భాగం ఇస్తాను అట్లా అని చెప్పాడు కదా. చెప్పలేదా? మరి వాళ్ళకి అదే చేతులు కడుక్కోకుండా నేను తిండి తిన్ను, ఆ దరిద్రులాగా చండాలంగా ఉండం, మేము ఎట్టబడితే అట్టు ఉండం, మేము పద్ధతిగా ఉంటాం, అట్టుంటాం. దేవుడికి రిపోర్ట్ రాస్తున్నాడు. అట్లాంటి చెప్తే దేవుడికి సేదరా. నువ్వు ఉంటే ఉన్నావు నాయన, అది నీకు ప్రయోజనం. నువ్వు ఇతరులతో పోల్చుకొని వాళ్ళ మీద ఎందుకు హస్తే ఇస్తున్నావు అని అక్కడ గద్దిస్తాడు. కానీ వాళ్ళు ఫాస్టింగ్ ఉన్న విషయం మాట్లాడతారు. వీక్లీ 2 టైమ్స్ వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. ఒక పరిసయ్యుడు కనీసం వారానికి 2 సార్లు పొట్టను మార్చాడు. క్రీస్తు యేసునందు నూతన నిబంధన విశ్వాసులమైన మనం మరి నిశ్చయముగా ఉపవసించవలెను కదా. కనీసం వాళ్ళు వారానికి 2 సార్లు, కనీసం ఒకసారన్నా కాస్త ఫాస్టింగ్ ఉండే ఏర్పాటు చేసుకోవాలి కదా. ఓపిక ఉంటే, ఆరోగ్యం ఉంటే, బాడీ నీకు సహకరిస్తే. ఇక నేను మళ్ళీ ఫాస్టింగ్ ఉండమన్నాడు, శాల్యమన్ను ఉండమన్నాడు అని నేను ఇక నుంచి ఏం తిన్నని మంచం పడితే మళ్ళీ నన్ను దేవులాడుకుంటూ వస్తారు. వాడొకడు చెప్పాడంటే అప్పటి నుంచి ఏం తింటలేదు, పేషెంట్ అయింది, రా నువ్వే బాగు చేయంటే నేను ఏడు చేసేది. నీ కన్వీనియంట్, అనుకూలత. కానీ ఒకటి, ఫాస్టింగ్ మాత్రం తప్పకుండా అలవర్చుకోండి. దేవునికి మహిమ. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1, ఉపవాసము యొక్క అవసరత. పాయింట్ నెంబర్ 2, ఉపవాసం ఉండే పద్ధతి. అవసరత చెప్పాను, పద్ధతి కూడా చెప్పాను.
పాయింట్ నెంబర్ 1, అవసరత. ఎవరు మనకు మాదిరి? ప్రభువు, పౌలు, భక్తులందరూ మాదిరి. అవునా? ఉపవాసం ఎందుకు అవసరమైంది అంటే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలతీ పత్రిక 5:17. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా ఉన్నవి. అవి ఒకదానికొకటి విరోధముగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయకుందురు. కాబట్టి ఇక్కడ శరీరము, ఆత్మ ఒకదానికొకటి వైరం ఉంది కనుక శరీరం బలంగా ఉంటే, ఆత్మ బలహీనంగా ఉంటే శరీరము తరచు ఆత్మని గెలుస్తూ ఉంటుంది కనుక శరీరము ఆత్మని గెలిస్తే శరీర కార్యాలే మన నుండి జరుగుతాయి కనుక. ఇప్పుడు ఆత్మ బలంగా ఉందనుకో శరీరాన్ని కంట్రోల్ చేసిద్ది. ఇక శరీరం కోరే పిచ్చి కోరికలు తీర్చడానికి ఇష్టపడదు. తమ్ముడు, మన నీతి క్రియలు నిత్య జీవానికి అవసరమా? నిత్య జీవానికి యేసు రక్తం అవసరమా? మన నీతి క్రియలు అవసరమా? యేసు రక్తం. మరి యేసు రక్తంలో కడగబడిన మనకి నీతి క్రియలు అవసరమా, అనవసరమా? నీతి క్రియలు చేయటానికి మనల్ని రక్తంతో కడిగాడా, లేకపోతే ఇంకా డబల్ బురదలో పోలాడని కడిగాడా? ఎందుకు కడిగాడు మనల్ని? నీతిగా బతకండి అనేగా, నీతి క్రియ చేయండి అనేగా. కాబట్టి నిత్య జీవం కొరకు నీతి క్రియలు కాదు, నిత్య జీవం కొరకు పిలువబడ్డాము గనుక నీతిమంతులమై బతకాలి. అది నోట్ చేసుకోవచ్చు. చదువుకున్నోళ్ళు తక్కువ దాన్ని రాసి పడేయాలి. అద్భుతంగా ఉంటుంది. ఆ ఒక్క పాయింట్లోనే పెద్ద మెసేజ్ ఉంటుంది. నిత్య జీవం కొరకు నీతి క్రియలు కాదు, నిత్య జీవమునకు మనల్ని పిలిచాడు గనుక, పిలిచిన వాడు నీతిమంతుడు గనుక, ఆయన బిడ్డలుగా మనల్ని వారసులుగా, వారసురాండ్రుగా చేశాడు గనుక నీతిగా బతకాలి. ఆయన బిడ్డలం గనుక నీతి క్రియ అవసరం. ఆ లక్షణం చూపటం అవసరం. నీ మనసు కూడా ఏం కోరుకుంటుంది? అడ్డదిడ్డంగా బతికితే నీకు హాయిగా ఉంటుందా? నీతిగా ఉంటేనే నీకు మనశ్శాంతిగా ఉంటుందా? నీ మనసు దేన్ని కోరిద్ది? నీతిని కోరిద్దా, అవినీతిని కోరిద్దా? ఒకసారి చెప్పు నాకు. నీతి ప్రవర్తనే కదా నీ మనసు కూడా ఇష్టపడేది. అడ్డదిడ్డమైన జీవితం నీ మనసు కోరుకోదుగా. ఎప్పుడన్నా ఒక పొరపాటు నీ వల్ల జరిగితే తినలేవుగా, నిద్రపోలేవుగా, గందరగోళం అయిపోతూ ఉంటావుగా. ఆ లక్షణం నీకుందా? అట్లాంటి ఫీలింగ్స్ ఏం మనకు లేవన్న అంటావా? అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేకపోతే అసలు తిరిగి జన్మించనట్టే. నువ్వు తిరిగి జన్మిస్తే, నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే, ఒక పొరపాటు నీ వల్ల జరిగిందంటే నువ్వు ప్రశాంతంగా తినలేవు, త్రాగలేవు, నిద్రపోలేవు, రిలాక్స్గా ఉండలేవు. ఎందుకంటే నీలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటాడు కనుక గందరగోళం అయిపోతావు. నీ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, ప్రశాంతంగా ఉండలేవు. మళ్ళా తిరిగి దేవునితో సమాధానపడి క్షమాపణ కోరుకొని ఇంకెప్పుడు నేను దాని జోలికి పోనయ్యా అని మళ్ళీ తీర్మానం చేసి మళ్ళీ దేవుని పాదాలు పట్టుకొని తిరిగి సెట్ రైట్ అయిన దాకా గందరగోళం అయిపోతుంటుంది నీ మనసు. కాబట్టి ఇప్పుడు చెప్పు, నీతి జీవితం నీకు ఇష్టంగా అనిపిస్తుందా, అక్రమ జీవితం నీకు ఇష్టంగా అనిపిస్తుందా? అంతే. నీతిలోనే నీకు విశ్రాంతి ఉంది. అడ్డదిడ్డంగా నువ్వు అడుగు లేచావంటే ఇక అయిపోయినట్టే నీ పని. ప్రశాంతత పోయిద్ది, ఇక దుఃఖమే. ఎటుగోటి నిన్ను అలా పిలిచాడు, నీకు ఆ సిస్టమ్ దేవుడు పెట్టాడు కాబట్టి తప్పదు. ఇక నువ్వు నీతి ప్రవర్తన కలిగి ఉండాల్సిందే. నువ్వు దేవుని బిడ్డవైనందున, నీతిమంతుడకు దేవుని సంతానమైనందున ఆయన నీతి నీలో కూడా నెరవేరాలి. నీతి క్రియ చేయాల్సిందే. నేను చేయాల్సిందే. చేయాలంటే మనల్ని నీతి క్రియలు చేయకుండా తప్పుడు పనులు చేసేటట్టు మనల్ని సపోర్ట్ చేస్తుంది ఏది? ప్రేరేపిస్తుంది ఏది? సైతాను గడికి సహకరిస్తుంది ఏది? గడ్డి తినే చేష్టాలకి మనల్ని రేపుతుంది ఏది? దీని పని చెప్పాలా, నేను టార్గెట్ చేయాలా. దీనికి అవకాశాన్ని బట్టి, అనుకూలతను బట్టి మేతను ఆపుతూ ఆత్మను బలోపేతం చేసుకుంటూ ఉంటే, ఆత్మ బలంగా ఉందనుకో, శరీరం అక్కడిక్కడ లాగినా ఏయ్ కూర్చో అంటది. స్తోత్రం. అట్లా కాకుండా ఇది ముప్పోట్ల మేస్తే ఆత్మ బలహీనంగా ఉందనుకో, ఇది ఆత్మను శాసించిద్ది. ప్రార్థన చేద్దాం అని ఆత్మ అంటే ఏం చేసేది? నా వల్ల కాదు,
ఆయనకు అన్నీ తెలుసు. మన శాలేమన్న చెప్పాడు, విశ్వాసం ఉంటే విశ్రాంతి పొందు, నిద్రపో అన్నాడు. నేను నిద్రపోతా. స్తోత్రం. అర్థమైందా? చెడుతనం వైపు ఆకర్షింపబడుతూ తప్పు చేయడానికి ఇది ముందుకెళ్తున్నప్పుడు ఆత్మ తప్పు, అది దుశ్చర్య, అది తగదు. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. ఆ చెడుతనానికి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు పారిపోవాలి. శరీరమా నా మాట విను, కదులు. ఉండకూడదు ఇక్కడ, చలో ఉండకూడదు అక్కడ. నువ్వు ఆ తప్పు చేశావంటే చాలా ఇబ్బంది అవుతుంది. నీతి తప్పకూడదు, నీతి క్రియ ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడడానికి వాక్యం లేదా? పరిశుద్ధత కాపాడుకోవాలి. నువ్వు వెళ్ళి అక్కడి నుంచి కదులు అని ఆత్మ ఘోషిస్తే, శరీరం బలంగా ఉందనుకో, శరీరం ఏమంటుందో తెలుసా? ఏందే పరిశుద్ధత. అసలు నా పరిశుద్ధతతో దేవునికి ఎందుకు? క్షమాపణ ఆయన రక్తాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి క్షమాపణ, నా పరిశుద్ధతను బట్టి కాదే రక్షణ. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. నేను వేస్ట్ అన్నాడు. ఇంకా వేస్ట్ ఏం చేసుకుంటే ఏమి? బోడీ లాజికల్ అని చెప్పిపోయిద్ది ఇది. దేనికి? గడ్డి తినటానికి. దేనికి? ఏమో మరి మీరు చెప్పండి, మీరేమంటారు? కరెక్టేనా కాదా? కొన్నిసార్లు అలా చెప్పిద్ది, కొన్నిసార్లు ఎలా చెప్పిద్దో తెలుసా? నా పరిస్థితి అలాంటిది, మరి ఏం చేయాలి? నాకున్న ఒత్తిడి అలాంటిది, నా అవసరత అలాంటిది, మరి నేనేం చేయాలి? తప్పదు. ఏదో ఒక లాజిక్ చూపించి ఇది పోయి గడ్డి తినే పని చేసిద్ది. అదే ఆత్మ బలంగా ఉంటే, ఇది లాగిందనుకో, ఏం పాట పాడటం కాదు, మనం ఆ పాట మన జీవితంలో నెరవేరాలి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దేవునికి మహిమ. శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకోకపోతే ఎటు తీసుకెళ్ళిద్దని చెప్పాడు పౌలు? భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిద్దని చెప్పాడు. అంటే భ్రష్టత్వంలోకి ఏది తీసుకెళ్ళి? శరీరం తీసుకెళ్తుంది. తీసుకెళ్లకుండా ఉండాలి అంటే దాన్ని నలగగొట్టాలి, ఆత్మని బలపరచాలి. అది దాని అవసరత. నిజంగా నేను దేవుని ముందు భక్తిగా, ఆత్మీయంగా, భద్రంగా అంతవరకు ఉండాలంటే నేను ఈ పని చేయాల్సిందే అనే తీర్మానం కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళకి కూడా ఉండాలి.
మళ్ళా చెప్తున్నా, నువ్వు బాప్తీసం పొందగానే సరికాదు తమ్ముడా చెల్లి, బాప్తీసం పొందారు మొన్న దాదాపు 700 మంది పైచిలుకు పొందారు. పొందిన వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీరు ఎంతో ప్రేమతో వాక్యాన్ని వింటారు కాబట్టి చెప్తున్నా, బాప్తీసం పొందగానే సరికాదు, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి అవసరమైన ఉపవాస ప్రార్థన అనే సాధన తప్పకుండా నీకు నాకు అవసరం. ఓకేనా? దానివల్ల ప్రాముఖ్యమైన లాభం ఏంటంటే శరీరమును నియంత్రించి ఆత్మను బలపరచుట. అంతేనా? అంతే, ఆత్మబలం. దీంతోపాటు ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి, అవన్నీ నేను 3వ పాయింట్లో చెప్తా. ఈ ఫస్ట్ పాయింట్ అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థనకు భిన్నమైన బోధ, రైట్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అవసరం అయిపోయింది. 2వ పాయింట్ ఏంటంటే ఎలా ఉపవసించాలి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అన్నదానికి, తిండి మానుకోగానే ఉపవాసం కాదు, మారు మనసు పొందాలి. అర్థమైందా? నినివే పట్టణస్థులు మారు మనసు పొంది ఉపవాసం ఉన్నారు. కొంతమంది ఉపవాసం అలవాటుగా ఆనవాయితీగా చేసి మళ్ళీ ఆ పాపంలోనే కంటిన్యూ అవుతారు. పాపం మీద యుద్ధం ప్రకటించి ఉపవాసం ప్రారంభించాలి. ఉపవాసం ప్రారంభించేటప్పుడు చెడుగును అసహించుకుంటున్నట్టుగా దేవునికి నువ్వు తెలియజేయాలి. నేను మారు మనసు పొందుతున్నానయ్యా, ఈ చెడుతో నేను రాజీ పడదలుచుకోలేదు, నేను ఉపవాసం చేత నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, మారు మనసు పొంది ఉన్నాను. అంతేగాని ఎక్కడ వంకర్లు అక్కడ అలానే పెట్టుకొని వాటిని సమర్థించుకుంటూ నేను ఫాస్టింగ్ ఉన్నానని అతిశయపడవాకు, అది వట్టిదే. ఉపవాసం ఎందుకు? చెడుతనం చేయకుండా నీ శరీరాన్ని నిగ్రహింపజేసి ఆత్మను బలోపేతం చేసుకోవటానికి. కానీ శరీర వాంఛలు అలాగే పెట్టుకొని నేను ఫాస్టింగ్ ఉన్నానంటే ఏం ప్రయోజనం? కాబట్టి శరీర క్రియలను విసర్జించి మారు మనసును ప్రకటించి ఫాస్టింగ్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1, ఎలా ఉండాలి అన్నదానికి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, మేధావి అయితే వదిలేసాయి. కొంతమంది బుక్ ఉన్నా పెన్ను ఉన్నా రాసుకోరు, మేధావులు జ్ఞానవంతులు. నాకు అంత లేదన్నా అంటే మర్యాదగా పెన్ను పుస్తకం ఉంటే రాసుకో, ఎచ్చులు పడకుండా. స్తోత్రం. ఎచ్చులేందిరా పిచ్చోడా, నాకు నిజంగానే జ్ఞాపక శక్తి ఉంటుందంటే 100 రాసుకుపోయినా పర్వాలేదు. ఓకేనా? 2వది ఎలా చేయాలి అన్న పాయింట్లో, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు శుభ్రంగా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటానో టీవీ చూసుకుంటానో పక్క వాళ్ళని పిలుచుకొని, ఏంది బాగుండావా, ఇలా ఉపవాసం ఉండాలి అందుకే ఇంటికాడ ఉండా, ఏం సంగతులు అని సోది మీటింగ్లు వేసుకొని శుద్ధి కబుర్లు పెట్టుకొని ఉపవాసం ఉండకూడదు. ఉపవాసము అంటే గతంలో చెప్పాను, సమీపంగా దగ్గరగా, వాసము నివసించుట, లోకానికి దూరమై దేవునికి సమీపం కావాలి. అర్థమైందా? కాలేదా? లోకాన్ని విసర్జించి దేవుని, నువ్వు ఇంట్లో ఉంటే గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకో, చక్కగా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసుకో, ఫ్యాన్ లేకపోతే ఏసీ ఉంటే ఏసీ వేసుకో, ఏమీ లేకపోతే కిటికీలు కొంచెం లైట్గా ఓపెన్ చేసుకొని ప్రార్థన చేసుకో. కానీ తలుపేసేసేయి, దేవునితో గడుపు. నువ్వు పురుషుడు అయితే ఏకాంతానికి వెళ్ళు, చక్కగా అరణ్యపు అనుభవంలో ఉపవసించు. ఇప్పుడు వేసవి వచ్చింది కాబట్టి కొంచెం ఏదన్నా చల్లని నీడ చూసుకొని ఉండు, లేకపోతే వడదెబ్బ తగిలి. మరి అందుకే చెబుతున్నా, మళ్ళా ఇప్పుడు సాహసాలు చేస్తారు, మళ్ళీ అన్న చెప్పాడని పోయి అడ్డం పడితే నేనేం చేసేది? అందుకని నేను నా జాగ్రత్తలు నేను చెబుతున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటి? మారు మనసు పొంది చెడుగును విసర్జించి తీర్మానం ప్రకటించి ఉండు. 2వది ఏంటి? లోకానికి లోక సంబంధమైన వాటికి దూరంగా. ఉపవాసం ఉండి కూడా వార్తలు చూస్తుంటారు కొంతమంది, అవసరంలా. ఎందుకు అంత తపన? 2 రోజులు ఆగు, లేకపోతే 3 రోజులు ఆగు, లేకపోతే 1 రోజు ఆగు, ఉన్నంతవరకన్నా కాస్త ప్రశాంతంగా ఉండు. ఆ కొద్దిసేపట్లో కూడా నేత్రాశ పాపం. ఒక పక్క ఎండుతున్న ఈ శరీరం ఆగదు, ఒక పక్క ఎండుతున్న ఇది ఆగదు. నేత్రాశ అన్న చెయ్యి, ఎటుగుడి కడుపు నింపట్లో నేత్రాశ పాపం అన్న చెయ్యి అని కళ్ళు చూడు అంటది. సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టు.
ఏవేవి నిన్ను అభ్యంతరపరుస్తాయో వాటికి దూరం అయిపో, దేవునికి బాగా దగ్గర అయిపో. రెండవది వాక్యానికి దగ్గర. రెండు చేయాలి. వాక్యంతో ఆత్మని నింపాలి. పాట ఏమో ఎగిరి పాడుతాం. నేను పాట ఎత్తుకుంటే ఇప్పుడు మిమ్మల్ని ఆపలేను. చూడండి, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. ఆగారా? ఆగరు. పాట ఎత్తుకుంటే చల్లి ఎగబడి పాడతాం. ఆనందం పాడండి, అదే నాకు కూడా కావాలి. కానీ ఏం పాడుతున్నారు కదా ఆలోచించారా? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము అంటాడు. వాక్యాన్ని మాత్రం చదవడం అంటది, వాక్యాన్ని మాత్రం చదవద్దు. పాట మాత్రం నా స్తుతి పాత్రుడా. పాట ఎత్తుకోలేదు, మూసికెట్టే నా యేసయ్య అంట. నువ్వేం పాడుతున్నా? నా పాదాలకు దీపం అంటావు, చీకట్లో తిరుగుతూ ఉంటావు. నీ వాక్యం నా పరవశం అంటావు, దాని జోలికి పోవు. ఇక మిగిలిన దగ్గర పరవశాలు ఎత్తుకుంటూ ఉంటావు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవునికి మహిమ. యేసన్న గారు పాటలలో మర్మాలను ప్రసంగం చేశాడు. ఆయన దేవుని వాక్య మర్మాలని అసలు పాటల్లో నిబిడీకృతం చేశాడు. ఆయన పరిశుద్ధాత్మ మూలంగానే పాడాడు. ఆయన సందేహమే లేదు అందులో. ఒక పదం క్యాజువల్గా నేను పెట్టానని ఆయన అనుకొని ఉండొచ్చు, కానీ అందులో దేవుని ఆత్మ జోక్యం చేసుకున్నాడు. ఒక్కొక్క పాటను వర్ణించి నేను మాట్లాడాను అనుకో, మీ జీవితకాలానికి నా జీవితకాలానికి సరిపోయినటువంటి సందేశం అంతా ఉంటుంది పాటల్లోనే. అంత సబ్జెక్ట్ ఉంది ఆయన సాంగ్స్లో. అర్థమైందా? సామాన్యమైన సంగతి కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పాడిన పాటలోనే నీ వాక్యమే నా పరవశము అన్నాడు. అసలు పరవశం అంటే ఏంది? పరవశం అంటే ఏంది? మనకు తెలిసి పరవశం అంటే ఏదో లోపల పరవశం, పరవళ్ళు దొక్కుతూ అని కదా. పరవశము అంటే ఇతరుల వశము. పరులు అంటే ఇతరులు, వశమగుట అంటే అప్పగింపబడుట. నీ వాక్యము నా పరవశము అంటే నన్ను ఆత్మవశుని చేస్తుందయ్యా నీ వాక్యము అంటున్నాడు. ఎట్లనో చెప్పనా? ప్రభువు దినమందు నేను పద్మాసు ద్వీపమున పరవాసినై ఉన్నాను, ప్రభువు దినమున నేను పరవశుడనై ఉండగా అన్నాడు. చూడు ప్రకటన గ్రంథంలో. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఆత్మవశుడు, పరవశుడు. 10వ వచనం 9వ వచనం చదవండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్వాసు ద్వీపమున పరవాసినైతిని. అంతేకాదు ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశుడనై బోరధ్వని వంటి గొప్ప స్వరం. ఆత్మవశుడు అనే మాట నేను పరవశుడనై ఉండగా.
పరవశుడనై ఉండగా అనే మాట పేతురు మాట్లాడతాడు. చూస్తామా? చూడండి, అపోస్తలుల కార్యములు 10 ఒక్కసారి తీయండి. పదో వచనం చదువురా తల్లి. 10:10. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయిచుండగా అతడు పరవశుడై అంటే ఆయన తన వశాన్ని కోల్పోయి మరొకరి వశం అయిపోయాడు. ఎవరు వశమయ్యాడు తెలుసా? ఆత్మవశమైపోయాడు. మనం ఆత్మవశమైనప్పుడు, వినండి బాగా, మనం ఆత్మవశమైనప్పుడు మనకి కొన్ని ప్రత్యక్షతలను దేవుడిస్తాడు. అక్కడ యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం మొత్తం సన్నివేశాలన్నీ చూపించేశాడు. ఓకేనా? అంటే ఏంది? భవిష్యత్తులో ఏం జరగబోతుందో, పరలోకంలో ఏం జరుగుతుందో మొత్తం చూసేశాడు ఆయన ఆత్మవశుడై. ఇక్కడ పేతురు ఇంటివారు భోజనం సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై, పరలోకము నుండి ఒక చెంగు, ఆకాశము నుండి 4 చెంగులు పట్టినటువంటి దుప్పటి వంటిది ఒకటి దిగుతూ ఉండటం చూశాడు. అంటే ఒక దర్శనం కలుగుతుంది. పరవశమగుట అంటే ఆత్మవశంలోకి తీసుకొని ప్రత్యక్షతనిస్తున్నాడు. ఏంటో తెలుసా? అప్పటిదాకా పేతురు ఫీలింగ్ ఏంటంటే యూదులు అన్యులు ఈక్వల్ కాదు, యూదులు యూదులే, అన్యులు అన్యులే. అది ఆయన ఫీలింగ్. ఆ మైలను తీసేయాలనుకున్నాడు దేవుడు పేతురులో నుండి. నేను శుద్ధి చేసిన వారు అన్యులైనా సరే యూదులతో సమానం, ఇదే సువార్త అనే పాఠం నేర్పడానికి పూనుకున్నాడు దేవుడు. పూనుకొని పేతుర్ని పరవశుని చేసుకున్నాడు. అంటే తన వశం చేసుకొని చతుష్పాద జంతువులు, పవిత్ర అపవిత్ర జంతువులు అన్న భేదం లేకుండా అన్ని రకాల జీవులు ఆ దుప్పట్లో కనపడేటట్టు చేశాడు. ఒకదాన్ని చూపించి చంపుకొని తిను అన్నాడు. ఏం చూపించాడు తెలుసా? అపవిత్ర జంతువును చూపించి చంపుకొని తినమన్నాడు. పేతురు వెంటనే స్పందించి, ప్రభువా, అపవిత్రమైనది ఎన్నడూ కూడా నా నోటికి నేను రాని లేదు అన్నాడు. అంటే యూధమత ఆచారంలో బహు నిష్ఠాగరిష్టతతో నేను ఉన్నాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, దేవుడు పవిత్రపరిచిన వాటిని అపవిత్రమని ఎంచకూడదు అన్నాడు. ఇలాగ ముమ్మారు జరిగింది. అట్లా కనపడుతుంది, మళ్ళా అదృశ్యం అవుతుంది, మళ్ళా గమనిస్తూ ఉంటే మళ్ళీ ఆకాశం నుండి దుప్పటి దిగుతుంది. మళ్ళా గమనిస్తూ ఉంటే దానిలో సకల జాతుల జంతువులు, చతుష్పాద జంతువులు అన్నీ కనపడుతున్నాయి. మళ్ళా స్వరం వినపడుతుంది, సీమోను, అదిగో ఫలానా జంతువుని చంపుకొని తిను. ప్రభా, నువ్వు అపవిత్రమైన దాన్ని చూపిస్తున్నావు. అపవిత్రమైన ఎన్నడూ నా నోటి రాలేదు. తప్పు. దేవుడు పవిత్రపరిచిన వాటిని అపవిత్రమని ఎంచకూడదు. మళ్ళీ అది అదృశ్యం అవుతుంది. మళ్ళా గమనిస్తే మళ్ళా అట్లా ముమ్మారు జరిగిందట. ఈ 3 సార్లు కూడా దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా పేతురుకు బయలుపరచడానికి ఆయన పరవశుడై ఉన్నాడు, ఆత్మవశుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోహానును పరవశంలోకి తీసుకెళ్ళి ప్రకటన చూపించాడు. సీమోను పేతుర్ని పరవశంలోకి తీసుకెళ్ళి కొర్నేలిని గురించి మాట్లాడాడు. యెహెజ్కేలు 37లో యెహెజ్కేలును పరవశుని గావించి ఇశ్రాయేలు స్థితిగతుల్ని గురించి ఎండిపోయిన ఎముకల మహాసైన్యమే నిలిచేటటువంటి దర్శనం చూపించాడు. యెషయా గ్రంథం 6లో యెషయాని ఆత్మవశుని పరవశుని గావించి అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాన్ని చూపించాడు. అవునా? ఇప్పుడు చెప్పండి, నీ వాక్యమేనా పరవశం అంటే మెలికలు తిరగటం అనుకున్నారు కదా. నీ వాక్యమును నేను ఆశ్రయించినప్పుడు, ధ్యానించినప్పుడు, మననం చేసుకున్నప్పుడు నేను నా వశం కోల్పోయి ఆత్మవశుడనయ్యి ఎన్నో చూస్తున్నానయ్యా, ఎన్నో పొందుకుంటున్నాను. అది దాని ఆంతర్యం. స్తోత్రం. హల్లెలూయా. రిఫరెన్స్లు ఉన్నాయా లేవా? నేనేమన్నా నా మాటలు చెప్పానా? రెండోది ఏమన్నాడు? నీ వాక్యము నా ఆత్మకు ఆహారం అన్నాడు. నా శరీరానికి ఆహారం ఓకే, ఆత్మకు ఆహారం లేకపోబట్టి ఆత్మీయ జీవితంలో పతనం అవుతున్నాం, దిగజారిపోతున్నాం. అందుకు ఆ భక్తుడు పెట్టేశాడు పాటలో, నీ వాక్యం. మనకు చెప్తున్నాడు, రే పిచ్చోళ్ళారా, వాక్యం తినండిరా, ఆత్మలో బలపడతారు.
వాక్యము ఎవనిలో ఉంటుందో వాని మీదరా అభిషేకం నిలిచి ఉండేది. వాక్యం ఎవనిలో కార్యరూపం దాలుస్తుందో వానికి రా రెట్టింపు అభిషేకం. ఊరక మోకాళ్ళుని దించో దించో కుమరించో బోర్లై అంటే కాదురా. వాక్యాన్ని తినండిరా నాయన, వాక్యాన్ని స్వీకరించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యంతో నింపబడండి. వాక్యమై ఉన్న యేసు ఎక్కడుంటాడో అక్కడ పరిశుద్ధాత్మ పావురం వాలేది. హల్లెలూయా. మూడవది, దీపం లేనోడు చీకట్లో గుంట గొయ్యో తెలియకుండా పోయి పడతాడు, పడి అంటాడు. అట్లా నువ్వు పడటానికి అవసరం లేకుండా, పడే అవకాశం లేకుండా నేను దీపం ఇచ్చారా నాయన నీకు. ఇప్పుడు నేను పడ్డాను ప్రభా, కనపడక పడ్డానంటే ఆయన ఏమంటాడు తెలుసా? చీకటి నిజమే, చీకటి నిండిన లోకం నిజమే, అయితే నా వాక్యం అనే వెలుగు దీపాన్ని నీకు ఇచ్చా కదయ్యా. 119వ కీర్తనలో అంటాడు, నీ వాక్యమును ధ్యానించువారు గైకొన్నవారు తూలి తొట్టిలుటకు కారణమే లేదన్నాడు. పడే ఛాన్సే లేదు వాక్యాన్ని గైకొన్నట్టే. అంటే వాక్యపు దీపాన్ని వాడనందుకే నువ్వు గుంటలో గోతిలో పడ్డావు. వాక్యాన్ని దీపంగా చేసుకుని నువ్వు అడుగులు వేసినట్టయితే నువ్వు పడేదానికి ఛాన్సే లేదంటాడు. బా, ఏం మాట అండి అది. మనమేమో ఈ పాటలో పదాలని పదాలుగానే చూసుకున్నాం, కానీ ఆ పదాలని మన పెదాల మీదే ఆడించడం చేశాం, కానీ అది మన హృదయంలోకి తీసుకుని అరే ఇంత ప్రాముఖ్యం కదా ఇది, నేను ఎందుకు శరీరాన్ని పోషిస్తున్నాను కానీ ఆత్మని నిర్లక్ష్యం చేస్తున్నాను, అయ్యో ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి, ఆత్మని బలోపేతం చేసుకోవాలి, నేను ఆత్మలో మండాలి అని ఎందుకు అనుకోలేదు? మోసపోయాం. అందరం సరి చేసుకోవాలి. సేవ చేసేవాడు కూడా ముందు సరి చేసుకోవాలి. వెళ్ళి ప్రకటించాలి, ప్రకటించు, కానీ ప్రకటించేదానికి ముందు ఒకటి చేయమన్నాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. యేసు ప్రభు ఒలీవలో కొండ మీద ఆరోహణమై వెళ్ళిపోతే శిష్యులు ఏం చేశారో తెలుసా? నేరుగా మేడగా దిగిపోయారు. వాళ్ళు తిన్నారని రాయబడలా, తినలేదని రాయబడలా. ఒకటైతే నేను నమ్ముతున్నా, తిండి పక్కన పెట్టారు వాళ్ళు. మోకాళ్ళుని వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేశారు. సేవకి పిలుపు రాగానే, అభిషేకం కాగానే ఇక ఆంతున పరిగెత్తుతానే పోతారు. తప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? దుష్టశక్తుల మీదకి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? దయ్యాల మీదకి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? దురాత్మల మీదకి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? నీకంటే చాలా రెట్ల బలము జ్ఞానము కలిగిన శత్రువు మీదకి వెళ్తున్నావు. నువ్వు తెలుసా నీకు? అల్లాటప్ప ఆటలు అనుకున్నా అయింది. కొడితే ముందు నువ్వు రక్షించడమే కానీ నువ్వు అడ్రస్ దొరకవు. సరిగ్గా ఒక దెబ్బ తగిలిందంటే జనాలు రక్షించడమే, నువ్వు కనపడవు. అందుకు చెప్పాడు దేవుడు, పిలుపు రాగానే సరికాదు, ఏర్పాటు కాగానే సరికాదు, పెద్దల చేతులోంచి నెత్తి మీద చేతులోంచి బాబు అని చెప్పగానే సరికాదు. సమూయేలు దావీదుని పిలిచి తైలపు కొమ్ముతో నూనె పోశాడు. వెంటనే రాజైపోయాడా? నూనె పొయ్యక ముందు మనోడి లైఫ్ ప్రశాంతంగా ఉంది. నూనె పొయ్యక ముందు లైఫ్ ప్రశాంతంగా ఉంది, ఎవరు పట్టించుకోవాలా. ఇక నూనె పోసిన తర్వాత ఇక అసూయలు స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా అన్నలు ఒక టైపులో చూశారు, అప్పటి నుంచి ఇంకో టైపులో చూడటం మొదలుపెట్టారు. మీరు ఎవరికైనా వ్యసనమే కదండి. మేమందరం ఎంతమంది ఉంటే వీడిని కోరుకున్నాడంట దేవుడు. ఆ సమూయేలు గారు వచ్చి నూనె పోసిన దగ్గర నుంచి అసలు వీడి గర్వం పెరిగింది, లెక్క చేయట్లేదు, వీడు ఇప్పుడే రాజు అయినట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు అని ఎన్ని పోట్లు పొడిచారో. ఇక స్టార్ట్ అయింది. దేవుడు ఎప్పుడైతే అభిషేకం చేయించాడో ఇక అసూయ స్టార్ట్ అయింది. దావీదు మీద ఏడవటం స్టార్ట్ అయిందా? అడవిలోకి పోతే అంతకుముందు ఇక పులి వచ్చిందో, సింహం వచ్చిందో, తోడేళ్ళు వచ్చిందో, కుర్రమ్మ తెలియదు. ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో ఇక జంతువులు ఎదురు రావటం మొదలుపెట్టినాయి. అభిషేకం ఇచ్చింది దేవుడు అంతటితో ఊరుకోడు. పరిశుద్ధాత్మ యేసును వశపరుచుకొని తీసుకొని వెళ్ళాడు. పరిశుద్ధాత్మ పావురాకారంతో ప్రభు మీదకి వచ్చాడు. వచ్చిన ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? క్రూర మృగాల మధ్యలోకి తీసుకెళ్ళాడు. సాతానుకు అందుబాటులోకి తీసుకెళ్ళాడు. మర్చిపోవద్దు, దావీదు కూడా ప్రతిష్ఠింపబడిన తర్వాత వెళ్ళిపోయాడు, వాటి సింహాల ముందుకు వెళ్ళాడు.
లేకపోతే అంతకుముందు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? సింహాన్ని చీల్చే బలం సంసోనికి ఎలా వచ్చింది? ఒకవేళ మీరు అనుకోవచ్చు, అభిషేకింపబడక మునుపు అనుకుంటానన్నా సింహాన్ని ఎలుగుబంటిని చంపింది అని మీరు అంటారేమో. అభిషేకింపబడక మునుపు ఆ బలం ఎట్లా వస్తుంది? అది చీల్చేసిద్ది దావీదుని. ఓయ్ వింటున్నావా? విను. స్తోత్రం. అది చీల్చిద్ది. అదే చెబుతుంది ఇప్పుడు నేను. వచ్చి కొడతా బెత్తం తీసుకొని. స్తోత్రం. అభిషేకం పొందిన తర్వాత ఎదురైంది కాబట్టి ఈయన చీల్చి అవతలేశాడు. అది దీనికి నిరూపణ శాంసన్ లైఫ్. పరిశుద్ధాత్మ ఆయన మీదికి రావటం మొదలుపెట్టినప్పుడే కదా ఎగురొచ్చే సింహాన్ని పట్టుకొని 2 ముక్కలుగా చీల్చి అవతల పడేశాడు. ముందు పోయే తల్లిదండ్రికి కూడా తెలియదు వెనక సింహాన్ని ఆయన చేసిన సంగతి. అంత సింపుల్గా వేసి పడేశాడు. అభిషేకం ఎఫెక్టు. ఇక్కడ అభిషేకంతో బలం రావటమే కాదు, ఇంకో పని కూడా ఉంది. శత్రువులు ఎదురొస్తారు. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రతిష్ఠింపబడగానే వెంటనే సింహాసనం ఎక్కవు. మధ్యలో కొన్ని పోరాటాలు ఉన్నాయి, నువ్వు ఎదుర్కోవాల్సిన పోరాటాలు ఉన్నాయి. వాటిని సాధించిన తర్వాత బాబు నువ్వు లైన్లోకి వెళ్ళేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. నమ్మి బాప్తిస్మం ముందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చెప్పింది ఆయనే. మళ్ళా ఒలీవల కొండ మీద ఆరోహణ వెళ్ళేటప్పుడు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, యెరూషలేము నుండి వెళ్లకుండా. కనిపెట్టి వాగ్దానం చేసినది మీ మీదికి నేను పంపుతాను, అది పొందుకొని పోండి అన్నాడు. వెళ్ళమన్న ఆయనే యెరూషలేములో ఆగమన్నాడు. ఎందుకు ఆగాలయ్యా అంటే శక్తి నింపుకొని పోండి నాన్న. దావీదును కూడా సమూయేలు చేత అభిషేకింపజేసి వెంటనే లైన్లో తీసుకెళ్ళా. అసూయలు ఎదుర్కొనేటట్టు చేశాడు. వాళ్ళు అన్నోళ్ళు అసూయ పడ్డారని ఎక్కడుందన్నా? నువ్వు తెగ చెబుతావు అనవాకండి. గొలియాత్ దగ్గరికి వచ్చినప్పుడు ఒరే నీ గర్వం రా అన్నాడా లేదా? ఎందుకు గర్వం అన్నాడు? అసలు ఆ గర్వం పాయింట్ ఎందుకు వచ్చింది? ఎందుకు చెప్పనా? వాళ్ళందరి ముందు దావీదుని అభిషేకించాడు కదా. మా అందరి ముందు నిన్ను అభిషేకించాడని, నిన్ను ఎంచుకున్నాడని లెక్క చేయట్లేదురా మమ్మల్ని నువ్వు. యుద్ధం చూడటానికే కదా వచ్చావు. నిన్ను అభిషేకించాడని పెద్ద రాజులాగా పోజు కొట్టి వాడి మీద యుద్ధానికి పోతానంటావా? నువ్వెంత? నీ హైట్ ఎంత? వాడెంత? వాడి ఎత్తు ఎంత? అంటే మేము దద్దమ్మలమై కూర్చున్నామనేగా ఎన్నైనా అన్నాడా? స్తోత్రం. అంటే మేము దద్దమ్మలం అయ్యామని ఇప్పుడు నువ్వు వచ్చావు పోటు పడవటానికి మనగాడివి. అంత 7 అడుగుల సౌలు రాజు కూర్చున్నాడు గుడారంలో, పాపం బిడ్డ. వాళ్ళ యోనాతాను, పరాక్రమం కలిగిన యోనాతాను కూర్చున్నాడు అక్కడే. మన ఇశ్రాయేలు సర్వ సైన్యాధిపతులు మామూలోళ్ళ వాళ్ళు కూర్చున్నారు. గొర్రెలు కాసుకునేవాడు వచ్చి ఆ సమూయేలు జడగొట్టాడు నిన్ను. ఆ సమూయేలు జడగొట్టాడు నిన్ను. వచ్చి పైన తైలం పోసి ఇశ్రాయేలుకు రాజు అన్నాడు. ఇక నేను ఆపలేకపోతున్నాం. అసలు మేము ఆపలేకపోతున్నాం. అయిపోయావు నువ్వు. మా గుండెలో వణిగిపోయి మేము కూర్చుంటే పెద్ద పోటుగాడు పోతాడంట. పో ఆ చిన్న మందను గాయిపో. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు కావాలని, ఈ మంద మొత్తాన్ని గాయాలని వీడు మహా గర్వం అండి. చూసారా? ఇన్ని మాటలు అన్నాడు. మరి ఇంట్లో కూడా అసూయ పడుండడా? పెద్దగా చెప్పండి. అసూయలనే ఎదుర్కోవాలి, విమర్శలను ఎదుర్కోవాలి, తృణీకారాలను ఎదుర్కోవాలి, ఎగతాళిని ఎదుర్కోవాలి, హేళనని ఎదుర్కోవాలి. అంతేకాదు, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, క్రూరులైన వ్యక్తుల్ని ఎదుర్కోవాలి, క్రూరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. ఎలాంటి పరిస్థితులు అంటే ఉంటామో పోతామో తెలియనంత పరిస్థితులు. మరి దేవుని సైన్యాన్ని నడిపించాలంటే, దేవుని జనాంగాన్ని రన్నింగ్లో తీసుకొని రావాలంటే దయ్యాలతో డైరెక్ట్ ఫైటింగ్. ఊరకుందా ఏంది? శక్తి నింపబడకుండా దయ్యాల ముందుకెళ్తే
మామూలుగా ఉంటుంది. ఇక ఓ పాస్టర్ గారు దురాత్మ బట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. పో యేసునామలో అని అంట. పో నేను అందంట. ఇదిగో చెప్తాను, పో యేసునామలో అన్నాడు. పో నేను, ఇదిగో అర్థం చేసుకుని సేవకుడిని, పో యేసునామలో అన్నాడు. నేను పోను రా అందంట. మరీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, నా మాటిని పో అన్నాడు. నేను పోను అందంట. ఇంత సంస్కారం లేకుండా నేనే పోతున్నానులే అన్నాడంట. అట్ట ఇద్ది మండుచూ ప్రకాశించుచున్న దీపంగా బయలుదేరాలి నువ్వు. అర్థమైందా? మండుచూ ప్రకాశించుచున్న దీపంలాగా తయారై వెళ్ళాలి. తైలం పొయ్యగానే అయిపోలా. చెప్పాలంటే తైలము పైకి వచ్చినాకనే స్టార్టింగ్, అగచాట్లు స్టార్ట్. అప్పటిదాకా ఏదో అప్పుడప్పుడు ప్రేమించే అన్నలు అప్పటి నుంచి దృష్టి మార్చారు, తేడాగా చూడటం మొదలుపెట్టారు. అప్పటిదాకా అడవిలో ఏమేమి వచ్చినాయో తెలియదు, కానీ అప్పుడే సింహం వచ్చింది. అందరేమో భయపడి పారిపోతా ఉంటే ఇతను పోట్లా. పైన తైలం, ప్రజలు భయపడతారు శత్రువుకి. మరి నేను ఇశ్రాయేలుకు రాజునైనప్పుడు మరి నేను శత్రువుకి ఇలానే భయపడి నేను పారిపోతే మరి నేను ఎట్లా రాజుని? అందరూ పారిపోయినా నేను నిలబడి శత్రువుని ఢీ కొట్టాలి కదా. నా గొర్రె పిల్లని పట్టుకొని పోతావే. ఇక దాన్ని వెంటబట్ట మొదలుపెట్టాడు. ఇక దాని మీద ఎగబడుతున్నాడు. చూసేవాళ్ళకి మైండ్ పోతున్నాడు, ఇది ఇందిరా నాయన సింహం మీద కలబడుతున్నాడు. కలబట్టమేంటి, పట్టుకు బాగా వాటంగా బలం వచ్చేసి, దేవుని ఆత్మ శక్తి వచ్చేసింది. ప్రాణాపాయం, క్రూర మృగాలను ఎదుర్కొనే పరిస్థితే కాదు, వాటిని నీ ముందుకు తెచ్చి వాటితో పోరాటానికి బలాన్ని గోడిస్తాడు నీకు. అసూయ పరుల యొక్క అసూయ నీ ముందుకు రప్పీయటమే కాదు, దాన్ని తట్టుకొని నిలబడే బలం కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదంతా అభిషేకం అయినాకనే జరిగినాయి. ఇంతటితో అయిపోయిందా? సింహం ఎలుగుబంటిని తప్పించుకున్నాడంటే, అన్నల అసూయను తప్పించుకున్నాడు. అక్కడికి పోతే ఆడ గొల్లియాతు ఉన్నాడు. ఎంత పొడుగో, ఎంత ఎత్తో, ఎంత లావో వాడు. అదొక ప్రాబ్లం. మళ్ళీ వాడిని ఢీ కొట్టాలి. అక్కడ చావుకి బతుకి తెగింపే. పోయాడా? సరే, వాడితో గలబడి వాడిని చంపాడా? అయిపోయింది. చంపిన కాడ నుంచి ఇక కథ సుఖాంతం అయింది అనుకుంటే మళ్ళీ సౌలు రాజు కుళ్ళు పోతుతారంతో మళ్ళీ అల్లాడాడు. ఇక నాట నుండి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపానని రాసుంది. గొల్లియాతో యుద్ధం అన్న ఒక దెబ్బతో అయిపోయింది. ఇక సౌలుతో డైలీ ఫైటింగే. ఏ జామును ఏ పక్క నుంచి ఈటి ఇసురుతాడో ఏమన్నీ చూసుకుంటూ ఉండాలి. దావీదు ఎంటర్ అవుతుంటేనే మనిషి కొరగాడు అసలు. వస్తున్నావా? అదా, కూర్చో కూర్చో, బాగా పోరాడావు. మెంటలే, అంతా మెంటల్ వ్యవహారమే. బాగా పోరాడావు. రాజ్యం రాజ్యం కావాలి, రాజ్యం కావాలి. మా మెంటలోడు ఏం తీసుకొని కొడతాడో తెలియదు కదా. అందుకని దావీదు ఈ చూపులని అర్థమైద్దిగా, వచ్చావా గెలిచావా అని అనండి. పొగినట్లు ఎదురు ఇటు చంపేటట్టున్నాడు నన్ను అని. ఎటు పక్క నుంచి ఇటు వచ్చింది, ఎటు పక్క నుంచి ఏం వేస్తాడో తెలియక తప్పించుకున్నాడు చాలాసార్లు. అంటే ఇదేంటో తెలుసా? అన్నల అసూయ పక్కన పెట్టి సమరాజులు, సమకాలీనుల అసూయ, ఈర్ష్యాపరులు, బయట వ్యక్తుల అసూయ, అది కూడా ఫేస్ చేయాలి. చెప్పండి ఇప్పుడు. 4, మొట్టమొదటిది అన్నల అసూయ. 2, క్రూర మృగాలను ఎదుర్కొనుట. 3, గొల్లియాత్ను ఎదుర్కొనుట. 4, సౌలును తప్పించుకొని తిరుగుట. ఇవన్నీ అయినాక కదండి పోయి సింహాసనం ఎక్కింది. మరి ఎంత కథ ఉంది? అభిషేకం కాగానే చేతులు పెట్టి నేను ప్రార్థన చేయగానే ఇంకెళ్తున్నా, ఇంకా పో తన్నులు తింటావు పో, దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టమ్మ గారు ఇంక అప్పటిదాకా పని చేసింది, ఇంక అప్పటి నుంచి ఏంటి తీసినండి తొందరగా,
చెయ్యను ఏంటి అసలుకి ఇట్లా? అసలు మేము అప్పుడు ఎట్లా చేసాం? మేము అసలుకి మేము అన్ని వాళ్ళ దగ్గర ఎట్లా చేసాం? అసలుకి మీరేంది అసలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నై ఐసా నై వైసా నచ్చి మీద చెయ్యి పెడితే చాలు ఇక మనిషిని దొరకదు. ఇక అంత పైనే. అందరిని కాదులే, కొంతమంది పాపం దీనంగా తగ్గించుకున్నారు. కొంతమంది మాత్రం అస్సలు ఇదంతా అభిషేకం పోగొట్టుకున్న వ్యవహారం. అభిషేకం నిలుపుకోవాలి. నీ మీద చేతులు ఉంచగానే సరికాదు, నువ్వు వెళ్ళి దయ్యాలతో తలపడాలి. మామూలుగా ఉందేంటి? దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యంతో నింపబడి దీన మనసును అలవర్చుకొని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని వెళ్ళకపోతే నిన్ను కొడతాయి. నువ్వు అయిపోతావు ముందు జనాన్ని వైనం చేయటమేమో. ఇది చాలా కీలకమైన విషయం. ప్లీజ్, నేను ఏదో జోక్గా చెప్పానని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. సేవకురాండి ఎవరైనా దేవుని ఆత్మ ప్రేరణతోనే నేను మాట్లాడుతున్నాను, వెటకారం చేస్తున్నాను అనుకోవద్దు. ఆ రేంజ్లో జీవితం కొంతమందికి ఎక్కదు, అందుకని చెబుతున్నా. నేనేం చూడండి పట్టించుకొని అనుకుంటారు. నేను ఇక్కడ కూర్చొని దేవుని కృప వల్ల అన్నీ నాకు, పౌలు గారికి ఇచ్చిన కృప నాకు కూడా కొంత దేవుడు ఇచ్చాడు. అంచనా వేయగలుగుతాను, గమనించగలుగుతాను, చూడగలుగుతాను. మరి ఆ కృప ఇవ్వకపోతే మనం ఎట్లా అండి ఇంత కథ నడపడం? పాయింట్ 2లో ఉన్నాం, 2లో ఉన్నాం మనం. నంబర్ 1 ఉపవాసం వలన, ఉపవాసం యొక్క అవసరత. నంబర్ 2 ఎలా ఉండాలి అన్న దానిలో. ఉపవాసం ఉండేటప్పుడు లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా వెళ్ళాలి. వాక్యంతో నింపబడాలి. వాక్యం ఎక్కడుంటుందో పరిశుద్ధాత్మ అభిషేకం ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఈ 10 రోజులు మేడగది మీద వీళ్ళు ఏం చేసి ఉంటారు? ఊరికే ప్రార్థన చేసి ఉంటారా? అసలు ఏమని చేసి ఉంటారు? పతాకలు మోకాళ్ళుని ప్రభా అయ్యా 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 కొమ్మరించు అని ఉంటారా? నేను చెప్పనా ఏం చేసి ఉంటారో? ప్రభువు వారితో ఉన్నప్పుడు ఆయన చెప్పిన సంగతులన్నిటినీ, ఆయన నోట నుండి వెలువడిన వాక్కులను మరలా ధ్యానించుకొని, ఆయన అన్న మాటల గురించి మాట్లాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆయన వాక్యం, ఆయన మాటలు, ఆ ధ్యానం అందులో ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, ధ్యానిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ధ్యానిస్తున్నారు. 10 దినాలు అయింది. పెంతెకోస్తు పండుగ నాడు ఇంకా చాలా పెందల కడనే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వల్ల విభాగింపబడి ప్రభువుని గూర్చిన ధ్యానములో ఉన్న పరిశుద్ధుల మీదికి బలముగా దిగొచ్చాడు. ఈ ధ్యానం అవసరం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవచ్చా? అందుకు ఎవరైనా సేవకు వస్తాను అంటే ఎన్నిసార్లు చదివా బైబిల్ అని అడిగేది నేను. అంటే ఈ వ్యక్తిలో వాక్యం ఎంతవరకు ఉందనేది నాకు కావాలి. ఎవరైనా నేను సేవ చేయాలనుకుంటానంటే ఎన్నిసార్లు చదివా బైబిల్? చదువు రాదు, కనీసం విన్నావా? వినే సౌకర్యం ఉంది, విన్నావా? నీ ఆసక్తి అంతా వాక్యం విషయంలో. వినలేదు, చదవలేదు. మరి నువ్వు వినలేదు, చదవలేదు, ఏం చెబుతావు జనానికి? అసలు నువ్వెట్టని అడుగుతావు? జనానికి ఏం బోధిస్తావు? చదువు వస్తే చదువుకోవాలా, చదువు రాకపోతే చదివించుకొనైనా సరే వినాలా. స్తోత్రం. మొత్తం మీద మాత్రం దేవుని వాక్యం మనలో నివాసం ఉండకుండా అభిషేకం మనం పొందినా నిలవదు. అది పావురం మన మీద వాళ్ళ లేచి వెళ్ళిపోయింది మళ్ళీ. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు తిండికి దూరంగా, చెప్పండి, వాక్యానికి దగ్గరగా ఉండాలి. 2 అయిపోయినాయి. 3 ఉపవాసం చేయునప్పుడు ప్రజలకు కనపడాలని బ్లెంట్ భాషలో చెబుతున్నా, ఎచ్చులు పడొద్దు. కొంతమంది ముఖాలు మార్చి పెడతారు. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏంది అట్టుండా? ఉపవాసంలే అంటారు. అర్థమైందిలే అంటారు. ఆ ముఖం అదో రకంగా పెట్టి ఏదో నీరసం పేషెంట్లా. ఒకవేళ పొరపాటున గుర్తించలేదనుకో, బాగానే ఉందిలే అనుకున్నాడు అనుకో, మనిషి ఇంకొంచెం మూలుగుళ్ళు కూడా తీసుకొస్తాడు. ఏంది
ఉపవాసం ఉన్నా. ఉపవాసం ఎందుకు? మన పరిస్థితులు బాగాలేవుగా అందుకున్నాలే. అట్లా కూడా వద్దు. అంటే ఎవరో ఒకళ్ళు మెచ్చుకోవాలి, జాలి పడాలి, దయ చూపాలి, గణపరచాలి, తీసి అవతల పెట్టు. ఇది నీ ఆత్మకు సంబంధించిన విషయం. కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా నువ్వు దేవుని సమీపించినప్పుడు ప్రజలు నిన్ను గొప్పగా అనుకోవాలని కానీ, ప్రజలు నీ మీద సానుభూతి చూపాలని కానీ, జాలి పడాలని కానీ నువ్వు అనుకోవద్దు, కోరవద్దు. అది నీ దేవునికి నీకు సంబంధించిన విషయం. ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, వాళ్ళు కూడా కలిసి ఫాస్టింగ్లో ఏకీభవిస్తారంటే తెలియజేయి. ఇట్లా నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలవచ్చు మీరు కూడా. తప్పు కాదు అది, కానీ హెచ్చింపు కోసం చేయొద్దు. ఓకేనా? ఇది 3వ పాయింట్. నెంబర్ 1, మారు మనసు పొంది చెడుతనం దిద్దుకొని. రైట్. నెంబర్ 2, అద్ది శబ్బాష్, లోకాన్ని విసర్జించి దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థించడమే కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. 2, 3, ప్రజలు గొప్ప అనుకోవాలని హెచ్చింపుల కోసం, డాబు దర్పాల కోసం హడావుడి చేయొద్దు. 3 ఇంకేమైనా ఉన్నాయా? 4వది, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఓన్లీ వాక్యం మాత్రమే కాకుండా దేవుని నడిపింపు ప్రకారం దేవుణ్ణి గోజాడుకుంటూ కూడా ప్రార్థనలోనూ వాక్య ధ్యానంలోనూ గడపాలి. ఓకేనా? చేయాల్సిన పద్ధతి. అంతేకాకుండా 5వది, మన శరీరానికి సంబంధించి రోగగ్రస్తం కాకుండా ఎసిడిటీ ఉన్నవాళ్ళు, షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు ఏ టైపులో ఫాస్టింగ్ చేస్తే క్షేమకరమో చూసుకొని శరీరాన్ని నలగొట్టాల్సిందే కానీ ఒకేసారి సావగొట్టకూడదు. అది 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 రాసుకోయ్యా, మయ్య కాదు రాసుకోమ్మ, మమ్మ కాదు రాసుకో, బంగారు తల్లి. శరీరాన్ని నలగొట్టానన్నాడు పౌలు, సావగొట్టానల్లా. కొందరు నలగొట్టబోయి సావగొట్టుకుంటారు, అది డేంజర్. నలగొట్టవలి నువ్వు కానీ సావగొట్టు. అయిపోయింది. దేవునికి మహిమ. చూసుకో, నీ కంఫర్ట్, అనుకూలత చూసుకో. నలగొట్టేదైతే అవసరమే, కానీ ఇంతవరకు శక్తి కోఆపరేట్ చేసి సహకరిస్తుంది, ఇక వీక్ అయ్యి తేరాబడే అవకాశం ఉంది అనుకుంటే కొంచెం తీసుకో. పొట్ట ఖాళీగా ఉంచొద్దు, ఎసిడిటీ ఫామ్ అయింది. నీళ్ళు, అలాగే మజ్జిగ, కొబ్బరి బొండా నీళ్ళు అయ్యేమి కడుపు నిండి అన్నం తిన్నంత శక్తినైతే ఇవ్వో. అవునా? అల్పమైనవి తీసుకుంటూ కొంచెం అలవాటు అయిందాక ముందు అలవాటు అయిందంటే ఆటోమేటిక్ ఇక నువ్వు లైన్లో ఉంటావు. కానీ క్రమశిక్షణ లేకుండా ఉండొద్దు. ఎప్పుడు పెడితే అప్పుడు ఎట్ట పెడితే అట్ట ఉండొద్దు. ఒక టైం పెట్టుకో పద్ధతి ప్రకారం. ఎందుకంటే బాడీని నువ్వు ఎలా అలవాటు చేస్తావు అలా రెడీ అయిపోయింది. ఆ సిస్టమ్ దేవుడు బాడీకి పెట్టాడు, మన శరీరానికి. అర్థమైందా? కాబట్టి దీన్ని నువ్వు ఎలా ఒకరోజు అట్లా, ఒకరోజు ఇట్లా, ఒకరోజు ఇట్లా అంటే సిస్టమ్ పాడైపోతుంది. అందుకని ఏదైనా ఫాస్టింగ్ చేయాలనుకుంటే కూడా ఒక పద్ధతిని, క్రమాన్ని అనుసరించి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక 3 days లేదా 2 days, 1 day, 1 dayలో కూడా ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉంటా, లేకపోతే ఈవినింగ్ టైం ఉంటా. మార్నింగ్ టైం వర్క్ నేను చేసుకోవాలి కాబట్టి తిని చాకరీ చేసుకుంటాను. ఈవినింగ్ టైం ఫుడ్ పక్కన పెట్టేసి నేను రాత్రి దేవునితో ప్రార్థనలో గడుపుతాను. అట్లా నీ కంఫర్ట్. ఫాస్టింగ్ ప్రేయర్ అవసరత చెప్పాడు కానీ ఇలానే ఉండాలనే రూల్ చెప్పాలా. స్తోత్రం, హల్లెలూయా. మ్యాటర్ మొత్తం క్లారిటీ ఉంది కదా, ఏం గలిబిలేం లేదుగా. రైట్. ఇక ఇప్పుడు 3వది చెప్పుకొని ముగించుకుందాం మనం సంతోషంతో. మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి. ముగింపుగా సరే. 3వ విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన వల్ల ప్రయోజనాలేంటి? నంబర్ 1, ఆత్మ బలపడుతుంది, శరీరం కంట్రోల్ అవుతుంది ఫాస్టింగ్ ప్రేయర్ వల్ల. ఓకేనా? ఆత్మ బలము పొందితేనే మనం లైన్లో ఉంటాం, అనేక మందిని సాతాను చేతుల్లోంచి బయటికి తీసుకురాగలం. కాబట్టి మనకు ఆత్మబలం అవసరం. అందుకే సేవకులు కూడా చెప్పాను, ప్రతిష్ఠిత సేవకులకు కూడా, దేవుని పాదాల చెంత అభిషేకం పొందుకున్న దాకా హడావుడి చేయొద్దు. ముందు దేవుని పాదాలను పట్టుకొని, నన్ను పిలిచావు, ఏర్పరిచావు, చేతులుంచావు, నన్ను శక్తితో నింపు, నాకు బలం ఇవ్వు అని దేవుని ముందు కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఆ బలం పొందుకొని అప్పుడు రన్నింగ్లోకి వెళ్ళు, వాడబడతావు, జయ జీవితం పొందుతావు.
ఆ ఆత్మ బలం సహాయం లేకుండా దేవుని ఆత్మను ఆశ్రయించకుండా అభిషేకం పొందకుండా వెళ్తే నువ్వు గెలవటం సంగతి అటు నుంచి నువ్వు ఓడిపోతావు. కాబట్టి ఆత్మలో నువ్వు గెలవటానికి కూడా సామర్థ్యం లభిస్తుంది. ప్రయోజనం 2. మూడవది, దేవుని కనికరం మన మీదకి వస్తుంది. ఉపవాస ప్రార్థనలో మారు మనసు పొంది నినివే పట్టణస్థులు దేవుని గోజాడుకున్నప్పుడు వాళ్ళ మీదకి రప్పిస్తానన్న కీడు రప్పించకుండా దేవుడు వాళ్ళని వదిలేసినట్టు మనం గ్రంథంలో చూస్తాం. యోనా గ్రంథం మీకు తెలుసు. దేవుని కనికరం మన మీదకి వస్తుంది ఫాస్టింగ్ ప్రేయర్లో మనం ఉన్నప్పుడు. ఇంకా చెప్పాలంటే, నీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో నువ్వు బాగా ప్రేమించే వ్యక్తి మంచాన పడ్డారు, రోగి అయ్యారు, ప్రాబ్లంలో ఇరుక్కున్నారు, లేదా కేసు అయింది, జైలు పాలయ్యారు, ఏదో ఇంకొకటి అయింది, వారు చెయ్యింది ఏదో వారి మీద పడింది, నింద పాలయ్యారు. నువ్వు ప్రేమించే వ్యక్తులు నీ ఇంటి వారు లేకపోతే బయట వారు ఎవరో నీకు శ్రమలో ఉన్న వ్యక్తులు కనపడ్డారు, నీకు బాధ కలిగింది. అప్పుడు నువ్వు చేయొచ్చు ఫాస్టింగ్ ప్రేయర్. నీ కుటుంబ సభ్యుల్లో ఇంటి మొత్తానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి పడిపోయాడు అనుకోండి, ఆత్మీయంగా పడిపోయినా, శారీరకంగా బలహీనతలో, రుగ్మతలో, వ్యాధిలో పడిపోయి బెడ్డెక్కిన కుటుంబం కలిసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయొచ్చు. కుటుంబం ఆ వ్యక్తిని ఎంతమంది ప్రేమిస్తున్నారో వారు ఉపవసించి, నా దగ్గరికి ఓ తమ్ముడు తన తల్లిని తీసుకొని వచ్చాడు, నోరు తెరిస్తే 60 బకెట్ రక్తం కక్కుతుందా, భయంకరంగా తీసుకొచ్చాడు నా దగ్గరికి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లాభాలే తీసుకెళ్ళండి అన్నారు. వచ్చి ఆ తల్లిని అక్కడ మందిరంలో పండుకోబెట్టి నాకు వెళ్ళి చూసి ఏడుస్తున్నాడు. మా అమ్మ పోతే నాకు దిక్కు లేదన్నా, నా జీవితంలో ఇంకా నాకేమీ కాలేదు, చదువుకుంటున్నాను, నా అమ్మ బతకాలన్నని గోజాడాడు. నేను అన్నాను, తమ్ముడు నిజంగా నువ్వు అమ్మ బతకాలని కోరుకుంటున్నావు? అవునన్నా బతకాలి. అట్లయితే నీ భారం దేవుని ఎదుటికి తీసుకెళ్ళు. అమ్మ బతకాలని నిజంగా నువ్వు కోరుకుంటే ఫాస్టింగ్ ఉండు తమ్ముడు, ఉపవాసం ఉండి ఆయన కనికరం నీ మీదికి నీ తల్లి మీదికి వచ్చినట్లు దేవుణ్ణి గోజాడు. కొద్ది రోజులు ఫాస్టింగ్ పెట్టుకో, ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయి తమ్ముడు. ఆయన కనికరం నీ మీదికి వస్తే ఆయన నీ తల్లిని ముడతాడు. డాక్టర్ లాభం లేదని చెప్పొచ్చు, వైద్యులు చేతులు ఎత్తేసి ఉండొచ్చు, నీకు కూడా అమ్మో బతికిద్దా అన్న అనుమానం రావచ్చు, కానీ దేవుడు బాగు చేయగలడు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రేయర్ చేయలేదు, ఆ వ్యక్తి పక్షమున ఎవరు గోజాడుతున్నారో దేవుడు చూస్తాడు. పక్షవాతం వచ్చిన వాడిని మంచంలో తీసుకొని వెళ్ళి పెంకులు ఓడదీసి దించారు. ఆయన వారి విశ్వాసము చూచి అని రాయబడి ఉంది. ఆమె దీనురాలు పడిపోయింది, బ్లడ్ గక్కి పడిపోయింది. కానీ ఆమె పక్షంగా నువ్వు ఒక్కడైనా సరే అయ్యా నువ్వు గోజాడితే ఉపవాసంతో ఆయన కనికరం నీ మీదకి వస్తే ఆ తల్లిని ముడతాడు, బాగుపడిద్ది అని చెప్పాను. చెప్పినట్టు చిన్నోడు నిజంగా మందిరం వదిలిపెట్టకుండా తల్లిని అట్ట పెట్టుకొని తిండి మానుకుని గోజాడి ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. దేవుని చిత్తమైంది, దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు, బ్లడ్ పట్టం ఆగిపోయింది. మరి ఏమేమి గోజాడుకున్నాడో, ఏం మొర్ర పెట్టుకున్నాడో దేవుడు ఆమెను బతికించాడు. క్షేమంగా సురక్షితంగా తల్లిని నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు హ్యాపీగా. ఫ్యామిలీలో వ్యక్తి బాగలేనప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, లేదా అప్పుల పాలైనప్పుడు, నా ఫ్యామిలీ కూడా అప్పుల ఊబిలో కూరిపోయినప్పుడు మేమేం చేసాం తెలుసా? పెద్దోళ్ళం 6 ఉన్నాం. నేను, నా భార్య, అన్న, వదిన, అమ్మ, నాన్న, మేము పెద్దోళ్ళం 6. వారానికి రోజులెన్ని? మొదటి రోజు ఏది? అది తీసేస్తే ఎన్ని రోజులు ఉంటాయి? ఆదివారం మందిరంలో ఉండాలి కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాయి? 6 రోజులు. మేము నిర్ణయించుకున్నాం, దేవునికి ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన. మన ఫ్యామిలీలో రోజు ఒకళ్ళ ఫాస్టింగ్ ఉందాం. ఆ ఉపవాసం ఉన్న వ్యక్తిని వదిలేద్దాం, మందిరంలోకి పోయి ప్రేయర్లో ఉంటారు. మిగిలిన 5 కష్టపడి వర్క్ చేద్దాం. ఉపవాసం ఉన్న వ్యక్తిని వదిలేద్దాం. ఆ వ్యక్తి మన పక్షంగా ఆత్మల కొరకు, దేవుని చిత్తం కొరకు, మన మీద ఉన్న ఈ బంధకాలు తెగిపోవునట్లు ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యం చేస్తాడని తీర్మానం చేసుకున్నాం. ఇక 6 రోజు ఒకళ్ళు ఫాస్టింగ్. ఈరోజు ఎవరు? ఫలానా వారి వంతు, వెళ్ళిపో. ఇక ఆ వ్యక్తి వరకు కూడా మేము చేసేవాళ్ళం. ఆ వ్యక్తి ప్రేయర్లో దేవునితో గోజాడుకుంటా, ప్రార్థన చేస్తా, విజ్ఞాపన చేస్తా, ధ్యానం చేసుకుంటా, మొర్ర పెడతా ఉండేవాళ్ళు. ఎంతో కాలం పట్టలా మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు దేవుడు. ఇది నిజమండి, అబద్ధాలుగా నిజం.
ఫ్యామిలీ మొత్తం మేము తిని వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫాస్టింగ్ ఉన్న వ్యక్తిని వదిలేసేవాళ్ళం. ఉపవాసం ఉండి పని చేయకూడదు కదా, పోయి ప్రేయర్లో ఉండమని. ఏమండి, కుటుంబ సమస్యలు, అప్పులు, తిప్పలు, అనుకునే జరగట్లా, కార్యాలు నెరవేరట్లా, రోగాలు తగ్గట్లా, ఇదిలే అంటే ఆయన కనికరం నీ మీది కూర్చున్నట్లు నువ్వు దేవుని ముందు కూర్చుంది ఎక్కడ? ఒక పక్క నాశనం అవుతా కూడా ఒక పక్క సెల్ ఫోన్ వాడుతూనే ఉంటుంది, తెంపు లేకుండా చెడిపోయి నేను చూస్తానే ఉంటాయి. నువ్వు టీవీ మోగుతూనే ఉంటుంది, సెల్ మోగుతూనే ఉంటుంది, లోకులతో ఆ లోకాభిరామాయణం అంతా వాగుతూనే ఉంటావు. మళ్ళీ నేను కనపడితేనే ఏం చేయండి, నేను ఒకటి దొరికాను. యూత్ నిజంగా నీకు అంత తీవ్రత ఉంటుందా? ఆయన సన్నిధిలో పడి గోజాడు, పక్కన పెట్టి తిండి తిప్పలు, అల్పాహారంగా ఏదో అల్పంగా తీసుకో, బలహీనత ఉంటే గోజాడు. ఎందుకో కొలిక్కి రాదో చూద్దాం. అబద్ధాలు ఆడతాడా? తిండి తిని ప్రార్థన చేసినోడు ప్రార్థన వింటున్నాడే, తిండి మానుకొని చేసినోడు ప్రార్థన వినడు. అంత కఠినాత్ముడా? ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ ఇస్తాడు, ఏదో ఒక సమాధానం నీకు ఖచ్చితంగా వచ్చి తిరిగిద్ది. కానీ ఆ తీవ్రత ఏది, ఆ భారం ఏది? అందరూ సమస్యలు ఇంటో సమస్యలు అంటారు, కానీ ప్రతిష్ఠించి ప్రార్థన చేసింది ఏది? పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానించింది ఏది? దేవుని కనికరాన్ని గోజాడింది ఏది? ఏది? వ్యసనాలు ఉన్నాయి అన్నా, నేను ఫలానా వ్యసనం కలిగి ఉన్నాను, అది మానుకోలేకపోతున్నాను, నాకు అదొక బలహీనత అయిపోయిందన్నా. రానాయనా, దాన్ని నువ్వు అసహించుకుంటే దేవుని ముందు ఉపవాసంతో రా, మోకాళ్ళే చెప్పు, దేవా నాకు ఇష్టం లేదు అది, కానీ నన్ను వెంటాడుతుంది అది, నేను దాన్ని జయించలేకపోతున్నాను, నాకు దాని మీద జయమేమని దేవుని ముందు కూర్చో. దాన్ని జయించే శక్తి దేవుడు నీకు తన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. నీ శక్తి చేత, నీ బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత నువ్వు దాన్ని జయిస్తావు. రా, కూర్చో, దేవుని ముందు కూర్చో, ఉపవాసంతో కూర్చో. ఇదే మానలేకపోతున్నా కానీ ఇదిగో ప్రార్థన చేయి అనుకుంటా వచ్చాడు ఒక ఆయన. ఇదిగో మానలేకపోతున్నా కానీ ప్రార్థన చేయి, ఏదో వాన ఆనందం కోసం చేతులుంచి నేను ప్రార్థన చేయాలి. మరి అంతే కదండి. ఇప్పుడు అది ఎట్లుంటుందంటే, ఇదిగో ఇది నన్ను పట్టుకుంది కానీ ప్రార్థన చేయపోవాలని ప్రార్థన చేయి అని నేను మీతో అంటే మీరు నన్ను ఏమంటారు? అది నిన్ను పట్టుకోవటం ఏంట్రా మెంటలోడా, నువ్వే పట్టుకున్నావు దాన్ని అని కదా అనుకుంటారు. అట్ట వస్తారనమాట కొంతమంది. అది కొంచెం మానలేకపోతున్నా కానీ ప్రార్థన చేయి. ఎందుకురా నేను ప్రార్థన చేసి ప్రయోజనం ఏముంది? నువ్వు వదలలేదు కదా. అది కాదు, నిన్ను నువ్వే పట్టుకున్నావు దాన్ని. ఇక నేను అవంతున గోజాడి మొత్తుకొని మొర్ర పెడితే మాత్రం వదిలిపెట్టిద్దే. అది పట్టుకుంటే కదా వదిలిపెట్టాను, నువ్వు కదా పట్టుకుందే. దేవునికి స్తోత్రం. కొంతమంది ఈ టైపు వస్తారనమాట. అది కాదు, నిజంగా దాని నుంచి వదిలించుకోవాలి. అదే నిన్ను పట్టుకున్న ఫీలింగ్ నీకుంటే నువ్వు రావాలి దేవుని ముందుకు వచ్చి, ఇదిగో ప్రార్థన చేయండి, నా దగ్గర కాదు, మోకాళ్ళుని, దేవా నాకు వద్దు ఈ దరిద్రం, ఈ వ్యసనం పోవాలా, ఈ చెడు లక్షణం పోవాలా నాలో నుంచి, నేను అన్ని విధాలా నీకు ఇష్టంగా మారిపోవాలా, పరిశుద్ధుడిగా మారిపోవాలా, పరిపూర్ణంగా ఉండాలా నేను అన్ను అడుగును దేవుణ్ణి. దేవుడి కార్యం చూస్తా ఉన్నావు. 30 సంవత్సరాల తాగుబోతులు మారారు. 30 ఏళ్ల సీనియారిటీ తాగుడులో ఒక ఆయనకి నా దగ్గరకు వచ్చాడు. నిజంగా మానుకోవాలనుకుంటున్నావు అన్నాను నేను. అందుకనే కదా వచ్చింది అన్నాడు. అట్టయితే 3 రోజులు ఉపవాసం ఉంటావా అన్నాను. ఉంటానాయా అన్నాడు. అప్పుడు అర్థమైంది నిజంగానే మానుకోవాలనుకుంటున్నాడని. నిజంగా ఉండు, నీ పక్షంగా నేను కూడా ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా చెయ్యి, జయిస్తావు దాన్ని అన్నా. ఉన్నాడు, వదిలిపోయింది. అద్భుతంగా ఉన్నాడు. ఈరోజు ఫ్యామిలీ మొత్తం రక్షింపబడి. దేవుడు ఇస్తాడు బలం, దేవుడు ఇస్తాడు స్వస్థత, కానీ నీవు నీ పక్షంగా గోజాడే మరొకరు ఉండాలి కదా. కొంతమంది రోగులు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి ఆడ తిరుగుతుంటారు రోడ్ల మీద, ఏదో నాకు కరం పెట్టినట్టు. ఏమైనా ఇక్కడ పెట్టావు, నువ్వు ఆడ తిరుగుతున్నావు, ప్రార్థన చేస్తావని వచ్చాలండే అంట. మరి నువ్వేం చేస్తావు? బీడీలా తిరుగుతావు రోడ్డు మీద. ఏం చేస్తావు నువ్వు? సిగరెట్లా తిరుగుతావు రోడ్డు మీద. ఆ మనిషి ఎవరికి అవసరం?
సరే ఏదో స్వస్థపరచండి ప్రభావ, బాగు చేయండి ఆయన బాగు, ప్రార్థన చేసి బాగు చేసుకుంటా. ఇక నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే ఊడ్చి పరిచర్య చేయని వదిలిపెట్టి వెళ్తావు నువ్వు. కొంచెం రికవర్ అయిందంటే చాలు, ఇంకా తగ్గి ఉండలా పదంప అంటావుగా. మరి అంత అవసరమైనప్పుడు నీ భార్య నువ్వు రోడ్ల మీద బీడీలు సిగరెట్లు తాగటం కాదు, కూర్చొని నోరు కడుక్కొని మారు మనసు పొంది ప్రశాంతంగా వచ్చి అయ్యా నా భార్యను బతికించా అని అడగొద్దు. చేస్తేనేమో గాడి చాకరీ చేయించుకున్నావు, పేషెంట్ అవ్వగానే అటు తీసుకొచ్చి పడేసి బతికితే ఇంటికి తీసుకుపోతా, సత్తే ఆయనే పెట్టి తెచ్చి బుడిచి పెడతాడు అన్నట్టు తిరుగుతా. ఏం న్యాయం ఇది? ఏమి జాలి, ఏమి కనికరం, ఏం బాధ్యత? తప్పు నాయన, తప్పు. నేను వెటకారంగా చెప్పినా హేళనగా చెప్పినా చెప్పింది నిజం. గోజాడాలి. దేవుని కనికరం నీ మీదికి రావాలి. దేవుని జాలి, అసలు నీవు ఆ బిడ్డ కోసం పడుతున్న ఆవేదన, దేవుని జాలి నీ మీదికి వచ్చి ఆ బిడ్డ మీదికి రావాలి. ఆ విధంగా ఉపవాసంతో ప్రార్థనలో పట్టుదలగా పెనుగులాడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా. ఫాస్టింగ్ ప్రేయర్ అవసరం. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు. హామాన్ అనేవాడు ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని నాశనం చేయాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు మొర్దెకై మ్యాటర్ని ఎస్తేరికి చెబితే ఏమందో తెలుసా? రాజు దగ్గరికి పోతే ఆయన పర్మిషన్ లేకుండా చంపేస్తాడు. ఆయన ముందు నేను రాజు దగ్గరికి వెళ్తాను, రాజాది రాజు దగ్గరికి వెళ్తాను, మోకాళ్ళుని 3 రోజులు ఫాస్టింగ్ ఉండి దేవుని బ్రతిమాలుకొని రాజు దగ్గరికి వెళ్తాను. మీరు కూడా ఫాస్టింగ్ ఉండండి, మన జాతి రక్షణ కోసం నేను ఉన్నా పోయినా పర్వాలేదు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా రాజు ముందుకు పోతే ఆ దండం చూపిస్తేనే బతకనిస్తారు, చూపించకుండా కళ్ళు ఎర్ర చేసేటంటే తీసుకెళ్ళి చంపేస్తారు. పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, రాణేనే వెళ్ళకూడదు. పిలిస్తే రానందుకే కదా వస్తీని వదిలేశాడు. పిలవకుండా పోయినందుకు ఇస్తేనే గాయేసినా గాయేస్తాడు. ఆ మనిషినేమో పిలిచినా రాలేదు, ఈ మనిషి పిలవకుండానే వచ్చింది, అమర్యాద చేసింది, తీసుకెళ్ళి చంపేట అంటే ఏం చేయాలి? అందుకే ఆ రాజు మనసుని కంట్రోల్ చేయగల రాజాది రాజు మనసుని ప్రేరేపించడానికి ఫాస్టింగ్ ఉంది. 3 దినాల ఉపవాసంలో దేవునికి మొర్ర పెట్టింది, నా జాతి ప్రజలు నశించినప్పుడు ఇక నేను బతికుండి ప్రయోజనం ఏంటి? దేవా, నువ్వు రాజుతో మాట్లాడు, హామానుగాడు తీసుకొచ్చిన శాసనం నాశనం అవ్వాలి, రద్దవ్వాలి, నా ప్రజలు బతకాలి. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా. అన్నావలే మన దొర్కావలే ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల, అన్నావలే మన దొర్కావలే ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై. పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు, ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఉపవాస ప్రార్థన ఫలించింది, రాజు ఆమోదించాడు, హామానుకు మూడింది. మొర్దెకై కోసం చేసిన ఉరికొయ్య మీద హామానే ఉరి తీయబడ్డాడు. ఏ ప్రజల్ని చంపించడానికి వాడు స్కెచ్ గీశాడు, వాడి చేతుల్లో చంపాలనుకున్న వాళ్ళే బలయ్యారు. వారి చేతుల్లో అంత రివర్స్ అయిపోయింది. ఉపవాస ప్రార్థన ద్వారా కలిగిన విజయం అదే. ఉపవాస ప్రార్థనతో దేవుడు ఆత్మ బలంతో నిండుకొని గలిలోకి వచ్చాడని రాస్తుంది. ఉపవాస ప్రార్థన శక్తితో అపోస్తలులు అభిషేకం పొందుకొని శక్తివంతమైన పరిచర్య చేశారు.
ఉపవాస ప్రార్థనలో, దేవా మేము సంఘంలో ఉన్నాం, మమ్మల్ని ఏ పనికి ఎంచుకున్నావో బయలుపరచమని పౌలు బర్నబాలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారు ఉపవాసము చేయుచు ప్రార్థించుచుండగా వారి ప్రార్థన విని దేవుడు నాయకులతో మాట్లాడాడు. నేను సౌలుని బర్నబాని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అని అపోస్తల కార్యం 13:2-3 వచనాల్లోంచి మీరు చూస్తే సౌలు బర్నబాల గురించి దేవుడు నాయకులతో మాట్లాడితే వాళ్ళు ఉపవాసం ఉండి వీరి మీద చేతులు ఉంచుతారు. ఆదిమ సంఘములో ఉపవాస ప్రార్థన, ప్రతి దానికి ఉపవాస ప్రార్థన 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 ఉపవాస ప్రార్థన జరిగింది కనుకనే ఒక రేంజ్లో మండింది మంట. హల్లెలూయా.